మల్లన్న మల్లన్న లేమ్మంటే ఇక లేదా గింతసేపు అన్నావు. నేను రోజు గీయాలు దాకానే పండుకుంటానా, ఇవాళ ఒక్కరోజు ఏం కాదు. అవునా? అవును, నీకు నీ పని చూసుకోవడానికి పొద్దు సరిపోతలేదు, ఇక నా గురించి పట్టించుకునేటట్టు ఏమున్నది. అబ్బా అట్లా అనకే, నేనేం చేసిన నీకోసమే కదా. అవును, నా కోసం అన్నీ ఎత్తాను, ఒక్క సంసారం తప్ప. ఏ దొంగ, నీకెందుకే అంత బెంగ నేను ఉండంగా? ఏ నువ్వు అట్లా మాట్లాడకు, నాకు బీపీలు ఎత్తది. పెళ్ళైనా కానీ సక్క పట్టించుకున్నావు నన్ను, నువ్వు పెట్టిన దిక్కుమాల బెడ్ షాప్ చేపట్టి. అట్లా కాదు, నేను చెప్పేది ఒకసారి వినే. ఏం లేదు వినటానికి. నువ్వు నాతో మాట్లాడిపోయినా నేనే నీతో మాట్లాడి మంచుకుందామని వస్తే రాత్రి లేదు పగలేదు, ఎవడో కూడా వస్తాడు తలుపులు కొడతాడు, ఎవడో కూడా వస్తాడు తలుపులు కొడతాడు. ఇవన్నీ కాదే, ఒకసారి బయటకు వచ్చి చూడు. మస్తు నీట్గా ఉందిలే, మొత్తం చదివిన ఇల్లు మొత్తంలో మందు సీసా కాదు కదా, మూత కూడా దొరకదు. చూసుకో, అవి ఆ బేలాలు కూడా ఇంట్లో. నువ్వు ఇట్లా బాధపడతావు అని అర్థమయ్యే ఈ రోజు మొత్తం నీతోనే ఉందని మన బెల్ట్ షాప్ సెలవు ఇచ్చిన. నువ్వు పెట్టింది వైన్ షాప్ కాదు, బెల్ట్ షాపు. దీనికి టైమింగ్లు ఉండవు, అచ్చడానికి తలకాయ ఉండదు, ఎప్పుడెవడో కూడా అత్తనే ఉంటాడు, సప్పుడు చేస్తూనే ఉంటాడు. ఇంత చేసిన గంట కూడా ఆలోచించినానే, మన కస్టమర్లందరికి ఫస్టే ఫోన్ చేసి చెప్పిన ఇవాళ షాప్ క్లోజ్ అని. నీ మాట నమ్మచ్చా? నేను చెప్పింది నిప్పు లాంటి నిజం, అవసరమైతే నీకోసం నరుకుంటున్నా భుజం. అబ్బా థ్యాంక్స్, ఇట్లా నా కోసం షాప్కి సెలవు ఇచ్చినందుకు. ఇవాళ ఒక్కరోజే కాదు, ప్రతి వారం ఇట్నే చేస్తా, ఆ రోజు పెద్ద దావత్ ఇస్తా, నిన్ను మెప్పిస్తా. అమ్మయ్య, నువ్వు చేసిన పనితో ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉన్నదో ఇవాళ. అవునే, ఎవరు రాకుంటే ఇల్లు ఇంత ప్రశాంతంగా ఉంటుందని నాకు కూడా ఇప్పుడే అర్థమవుతుంది. ఏంది ఒక నైట్ దేపో. ఇక దుకాణం బంధు అయినా అందరికి నిన్నే ఫోన్ చేసి చెప్పిన, నీకు రాలేదా ఫోను? ఏమో రావచ్చు, ఏమని కనుక నా ఫోన్ నిన్ననే సింతకిన్ శంకర్ గారి దగ్గర కుదబెట్టినా. సరే, మందు లేదు, దుకాణం బంద్ పో. ఉన్నది కానీ తేపో 90 పైసలు నవ్వుతాయితా కానీ. అరే జర నీకు పుణ్యం ఉంటుందిరా, నా పిల్లలతో నన్ను అన్నిద్దామని కంకణం గిట్ల కట్టుకొని వచ్చినా ఏంది? 90 తేపో. అరే చెప్తే అర్థమవుతుందా నీకు? మందులు ఏమీ లేదు పో. చెల్లె ఇంట్లో పోయి 90 బిడ్డ పో. మీ ఆయన పైసలు ఏమైనా చెప్తానేది? అరే నీ దయారా, నువ్వు విడికెళ్ళి పో. గిందికే నువ్వు అంట నాకు మండేది. నీతో సంసారం చేయాలంటేనే పెయ్యంత ఉప్పు కారం చల్లట్టు అవుతుంది. ఛీ, నువ్వు విడికెళ్ళి పోరా ఫస్ట్. నా ఇంట్లో హారిక, అబ్బా సారీనే, నేను చేసిన ఫోన్లలో అది ఒక్కడే మిస్ అయ్యిండు. నువ్వు కోపానికి రాకే, ప్లీజ్ మాట్లాడే. అరే మాట్లాడే, సారీ అంటారుగా. వాడు మళ్ళీ రాడు కదా. ఇంకెక్కడ అతను నీ ముంగంటే మెడల్ పట్టి గెంటేసిన, ఇంకా అత్తరా? సరే అయితే నువ్వేం భయపడకు, నా కోపం పోయింది కానీ. అబ్బా నువ్వు ఆ మాట అన్నావు చాలు, అదే నువ్వు నాకు చేసే మేలు. అట్లయితే నేను బయటకు పోయి బగారు సామాను బాయిలర్ కూర పట్టుకొస్తా, నువ్వు మాల్ మసాలా తయారు చేయి. సరే తేపు. పోయేత్తా. అరే నువ్వేనా నాయపడ
నువ్వేంద్రా నాయబడి పడ్డావు? ఒక 95. అరే చెయ్యక నా పిల్లలతో చిన్న దావత్ చేస్తాను. కోరికతో పోయి కోడికూర తెచ్చుకొని తిందాం అనుకుంటాను. నువ్వెందుకు రా ఇట్లా చేస్తాను? దేహే నాకు 95 నాటుకోడు మెల్లేసి మీ ఇద్దరు కనిపెడతా. నీకు నాటుకోలేకడిరా? నాకు లేకపోతే ఏంది, కడుపులు ఇంత పోసినాక ఊరంతా నాదే, ఎన్నో మూలకు దొరకపోతా. పోసి నీ తినాలి కాను కదరా, ఎత్తుకొచ్చిన కోడితో నా బొత్త నింపుతావా? ఇట్లా నాయమ్మని నడుచుకుంటూ వచ్చే వాళ్ళు చక్కగా వాయించుకుంటే తానం చేయొచ్చు. ఇట్లా నడుచుకుంటూ పోతే తాను చేసినావు కానీ నా పానం పక్కా పోతుంది. పసికిరాయి పెట్టుకుని పోతుంది బల్పా. నా దగ్గర 90 కన్నా నయా పైస ఎక్కువ లేదు. నువ్వేనన్నదావు, నేనైతే మందు పోయా. అరే పాపాత్ముడా, నువ్వు దుకాణం పెట్టిన కొత్తలా దాని ముఖాన్ని ఎవరు తెలియదని తిండి తిప్పలు లేకుండా మా ఎమ్మడి వాడి మాకు అలవాటు చేసి ఇప్పుడు మాకు పోయాటవా? నేను పొయ్యా అనలే, ఇగల పోయా అంటానా. చుక్క పోతే మళ్ళీ నీ ఇంటి ముఖాన్ని రానని మొత్తుకుంటా అంటే మళ్ళీ ఇలా రేపు అంటవేంద్ర? నువ్వు మళ్ళా దొరకవారా? నువ్వు మళ్ళీ మాతో పో. నాకు కలువ ఎవరా చెప్తాను. నిహారిక నేనే చేసేవా? ముఖంతా గట్లగా వెళ్ళిపోయింది. ఎవడన్నా కొట్టిండా? ఏ ఊళ్ళో నన్ను కొట్టి దమ్మ అనుకున్నదే. మరి కూర కోసం అని పోతే ఊరంతా లైన్ కట్టిరాడా. ఇక చికెన్ కోసం పోయినా నేను చికెన్ కూడా ఆగలేక వాళ్ళందరినీ దొబ్బుకుంటూ పోయేసరికి దెబ్బలు తాకినాయి చిన్నగా. నిజం చెప్పు, లొల్లంటే గజం దూరం పోయా నువ్వు చికెన్ కోసం గింతగానే చేసినావా? మొగడంటే లెక్క లేకుండా పోతుంది కానీ నీతో అనిపించుకుంటానికి ఎవరితో నన్ను దండించుకొని వస్తాను అనుకుంటానవా? అంటే అట్లని కాదు, ఒట్టిగానే అడిగినా. సరే కానీ పోయి కూర పోండి పో. ఎండ కొద్ది కొడుతుందా, నేను కాలేజీలు కడుక్కొని ఫ్యామిలీ కొంచెం పడ్డా. బుజ్జి, మనం ఎప్పుడు ఇట్లనే సంతోషంగా ఉండాలి. నేను కూడా గదే చెప్తాను ఎప్పటి సందో. నువ్వే మందు గిరాకీ అనుకుంటా నాకు కిరాకి లేపుతాను. గతాన్ని గాలికి ఇడిచిపెట్టే ఈ కాంచి ప్రతి ఆదివారం మనకు దావత్ వారం. సరేనా? మంచిగా ఎంజాయ్ చేద్దాం. ఇంకో ఫస్ట్ నేను నీకు దింపిస్తా, తర్వాత నువ్వు నాకు దింపి. ఒక్క 95వా? నువ్వేంద్రా ఇడా? నువ్వు 95 పోతా. నేనేం పాపం చేసిరా నాయమ్మడికి ఇట్లా పడ్డావు? నువ్వు మందు పోతలేవు. మందు పోయకుంటే పాపం వారా, జర ఓరా మేము తింటాం. 95 వారానికి రోజు ఎంజాయ్ చేద్దామని చెప్పినావు కానీ అల్లి ఇంకోటి వస్తాడని చెప్పలేదు నాకు. అమ్మతోడే అసలు ఏం లేదే. ఎందుకు లేదు, ఉన్నది. మందమ్మినప్పుడు కొత్తలా వారానికి ఏ రోజులలో ఏ రాత్రి వచ్చి లేపినా లేస్తా అని మాట ఇచ్చిండు. అంటే అప్పుడేదో గిరాకీ కోసం అట్లా చెప్పిన. అంటే గిరాకీ వచ్చినాక మాట తప్పిను. అసంటిది. అంటే ఇప్పుడు నాకు ఇచ్చిన మాట కూడా తప్పుతావు. తప్ప గట్లే ఉండదు. నాకు ఇచ్చిన మాటే తప్పిండు, నువ్వెంత బరాబర్ తప్పుతాడు. నువ్వేమన్నా పెళ్ళని వారా నీకు ఇచ్చిన మాట తప్పకపోవడానికి? నాకు నువ్వు వద్దు, నీ సంసారం వద్దు, నువ్వు పుట్టింటికి పోతా. నీ పెళ్ళ ఉండవే కదరా, నువ్వేదరా నాకన్నా తప్పరం అయినా. ఈ చిన్నదానికే మీ అమ్మగారికి పోతావా నువ్వు? నీకు చిన్నగా అనిపించచ్చు, నాకు మాత్రం పెద్దది ముచ్చట. నీకు దండం పెడితేనే ఉండే ఆడిగా మళ్ళీ రాడు. ఈ మాట పొద్దున తింటానా? పొద్దుటి మాట వేరే, ఇప్పటి మాట వేరే. వాడిని తల్లి తరిపేసిన కదా, ఇంకా మళ్ళీ రమ్మన్న రాడు. నిజమా? నిజమే, నమ్మే. దా. A few minutes later. ఓయ్ సారీ. ఏమొద్దు, నేను అలిగినవా? అంటే నీ అలకపోవనంటే ఏదో చెయ్యాలి. ఏం చెప్తావు? ఏం చేస్తున్నా తెలియదా? తెలియదు. తుంగ నీకు అన్ని తెలుసు కానీ చెప్పు. ఏం చెప్పాలి? నీ అలకపోవనంటే ఏం కావాలో చెప్పు. నేంటి కావాలి? అంబులెన్స్ ఎంత టైం అయితే మీరు వచ్చడానికి?